సో గివింగ్ ఆఫరింగ్ అండ్ టైప్ టు గాడ్, దేవునికి ఇవ్వవలసిన కానుకలు దశమ భాగాలు పార్ట్ 2. సో ఒకటి, దేవునికి కానుకలు మరియు దశ భాగాలు ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదం. ఎస్, ఇది ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్. అందరూ అనుకుంటారు ఇది అపోహ, ఇది ఈ ఈ జనరేషన్లో లేదు, ఈ న్యూ టెస్ట్మెంట్లో లేదని. సో ఉందండి, ఇది తప్పకుండా ఉంది. సో మనము స్కూల్ ఫీజులు కట్టినప్పుడు మనకు బ్లెస్సింగ్ రాదు, హాస్పిటల్ ఫీజులు కట్టినప్పుడు బ్లెస్సింగ్ రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి సేవకులకు ఇస్తావో అప్పుడే నీకు రెండింతల ఆశీర్వాదం నుంచి నూరింతలు వెయ్యింతలుగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు ఎప్పుడైనా కూడా. సో ఒకటి అండి, మనల్ని ఇవ్వకుండా అపవాది ఆపివేస్తుంటాడు. ఈ విషయంలో అపవాదిని జయించేలాగా మనం చేయకూడదు. ఇప్పుడు మనకు హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ కొన్ని స్కానింగ్స్ రాస్తారు. సో అపవాది ఆపడు, మోటివేట్ చేస్తాడు, నీ ప్రాణం కంటే ఎక్కువనా, లోపల ఏమన్నా జబ్బు ఉందో లేదో తొందరగా స్కానింగ్స్ తీపించు. సో ఇలా మోటివేట్ చేస్తుంటా అంటాడు. అదే మన దేవుడికి ఇచ్చేటప్పుడు మాత్రము మోటివేట్ చేయడు, ఆపివేస్తుంటా అంటాడు. సో ఆపివేసినప్పుడు ఒకటే అనుకోవాలి, దేవుడి సేవకు ఆపివేస్తున్నావు అంటే అక్కడ అపవాది నిన్ను ఆపివేస్తున్నాడని అనుకోవాలి, ఇవ్వకుండా. సో ఎందుకంటే దేవుడు కమెండ్మెంట్, ఇది ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఇచ్చిన కమెండ్మెంట్ కాదు. నీతి ఎలాగనో, పరిశుద్ధత ఎలాగనో, 10 కమెండ్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో, అలాగే ఈ యొక్క దేవుడికి ఇవ్వడంలో కూడా దశభాగం కావచ్చు, కానుకలు కావచ్చు, విత్తనము కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. సో దేవుడే ఇది ఇంట్రడ్యూస్ చేశాడు. సో కాబట్టి ఇది మనిషి ప్రాస్పరిటీ రావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసికి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావాలన్నా, ప్రాస్పారిటీ రావాలన్నా, వెల్త్ రావాలన్నా, సో మనీ మిరాకిల్స్ జరగాలన్నా, సో ఇరుకులో విశాలత కలగ చేయాలన్నా, నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. సో వితౌట్ గివింగ్ టు గాడ్ యూ విల్ నాట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. సో నువ్వు ఇవ్వకపోతే ఇవ్వబడునన్నాడు దేవుడు. నువ్వు ఇవ్వకపోతే నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేవు. ఇది కండిషన్ ఇచ్చాడు. సో ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడే దేవుడి దగ్గర నుంచి నువ్వు రిసీవ్ పొందుకుంటావు ఫైనాన్షియల్ విషయం. మనిషి ఏ విత్తనం విత్తుతాడో ఆ పంట కోస్తానంటాడు. సో నువ్వు మనీ అనే విత్తనాన్ని విత్తుతున్నావు, సో తిరిగి మళ్ళీ అదే పంట కోసుకుంటావు. సో అది ఎప్పుడు కోసుకుంటావు తెలుసా? నీకు ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడైతే అవసరం కలుగుతుందో ఆ సమయంలో దేవుడు నీకు ఎవరో ఒకరి ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో నేను సంఘాలకు ఇస్తున్నాను, నాకేమీ డబల్ రావట్లేదు, ఏమీ త్రిబుల్ కావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇస్తున్నావు కదా, దేవుడు అది చూస్తున్నాడు. సో నీకు తగిన సమయంలో తగిన రీతిగా నీకు ఇవ్వాల్సిన సమయంలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. లేకపోతే నీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఆపివేస్తాడు, లేకపోతే వృధా ఖర్చులు కాకుండా ఆపివేస్తాడు. సో అది కూడా బ్లెస్సింగే. సో మనము బ్లెస్సింగ్ రైట్ ప్లేస్, చర్చెస్ ఆర్ ద రైట్ ప్లేస్ and giving the man of God is the right place. So then only you will receive it. So if you are investing money on the education, or if you are investing money on the MRI scan, CT scan, so వాటి మీద నువ్వు ఇన్వెస్ట్ పెడుతున్నావు, సో ఎక్స్పెన్స్ పెడుతున్నావు, సో అది నీకు ఆశీర్వాదంగా తిరిగి రాదు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుడు సేవకి ఇవ్వడానికి వెనుక ముందాడొద్దు, లేదు అనొద్దు, లేమి అనొద్దు. సో దేవుడు లేమిలో నుంచి తీసిచ్చినప్పుడే ఆశీర్వదిస్తాడు. సో నువ్వు లేదు అంటుంటే లైఫ్ లాంగ్ లేనట్టుగానే ఉంటుంది. దేవుడు ఎంతో కొంత మనకి ఇచ్చాడు కదా, ఆ కొంతల్నే ఇద్దాము దేవుడికి, దాన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తాడు, మళ్ళీ ఇంకొంత ఇచ్చేలాగా చేస్తాడు దేవుడు. సో మన దగ్గర నుంచి ఆయన తీసుకుంటాడు, ఎందుకంటే అది మనల్ని ఆశీర్వదించడానికి ఆయన తీసుకుంటాడు, అండ్ మనల్ని శాపం నుంచి బయటపడేయడానికి ఆయన తీసుకుంటాడు. ఈ దేవుడికి ఇవ్వడంలో ధన్యత అండి. అది మనం ఇవ్వడం కాదు, మనం ఆ ప్రార్థించినప్పుడు మనకు జాబ్ వస్తుంది, మనం ప్రార్థించినప్పుడు బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో ఆ జాబ్ ఇచ్చింది ఆయనే, ప్రాఫిట్స్ ఇచ్చింది ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం 10% ఇస్తున్నాం. ఆయన మనకు 100% ఇస్తే దాంట్లో నుంచే మనం 10% ఇస్తున్నాము. సో దేవుడికి ఇచ్చేటప్పుడు ఇది దేవుడు ఇచ్చిందే, ఆయనే డబ్బులో నుంచే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం నుంచే 10% ఇస్తున్నాను ఉండాలి. కానీ నేను సంపాదించిన దాంట్లో నుంచి దేవుడికి ఎందుకు ఇవ్వాలి అన్న ఇంటెన్షన్తో ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. సో ఇచ్చేటప్పుడు దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఇచ్చేటప్పుడు దేవుడు మనస్సుని చూస్తాడు. సో ఎవరైతే హృదయం ఆనందంతో ఇస్తారో, ఎవరి హృదయం అయితే ఆ సంతోషంతో ఇస్తారో, ఈ దేవుడికి ఇవ్వడంలో ధన్యత ఉందని అనుకొని ఇస్తారో, అప్పుడు దేవుడు ఆ హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. ఇచ్చేటప్పుడు గునుక్కుండా అయ్యో ఇది 500 ఉంటే నాకు పెట్రోల్ బిల్ వచ్చేదేమో, ఈ 500 ఉంటే నాకు ఫోన్ బిల్ కట్టుకునేవాడినేమో, అలా అనుకొని ఆ ఉద్దేశంతో ఇవ్వకూడదు. సో నువ్వు దేవుడికి ఇస్తున్నావు, హ్యాపీగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వాలి, కృతజ్ఞత కానుక ఇది.
నువ్వు దేవుడికి ఇవ్వడం కృతజ్ఞత. ఆయన మనకి ఇచ్చాడు, తిరిగి మనం కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్గా ఆయనకి ఇస్తున్నాము. అంతేకాని దీంట్లో మన గొప్పతనం అంటూ ఏమీ లేదు. సో నువ్వు ఇచ్చినప్పుడు నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావచ్చు, నీకు హెల్త్ బ్లెస్సింగ్స్ రావచ్చు, నీ పిల్లలకు భవిష్యత్తు బాగుండొచ్చు, లేకపోతే నీకే అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా మిరాకిల్స్ జరగచ్చు. సో దేవుడు ఎప్పుడు కూడా రుణం ఉంచుకోడు. నువ్వు ఆయన పేరు మీద ఒక గ్లాసెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆయన రాసి పెట్టుకుంటాడు. సో మనుషులకు ఇస్తే రుణ పెట్టుకోవచ్చు, ఏంటిది అది గుర్తు పెట్టుకోరు. కానీ దేవుడు మాత్రము ఆయన సేవకు కానీ ఆయన సేవకులకు కానీ నువ్వు ఎంత ఇచ్చినా కూడా ఆయన గ్రాసి పెట్టుకుంటాడు. తగిన సమయంలో ఆ పంట కోసుకునేదానికి ఆయన అవకాశాన్ని ఇస్తాడు. సో చూద్దాము ఇంకేమూ రాశాడు. లేవియా కాండము 27 అధ్యాయం 31 ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగములలో దేనినైనాను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానిని కలపవలెను. సో ఇవ్వాల్సిన దాంట్లో నువ్వు దేవుడికి చెల్లించాల్సిన దశమ భాగం చెల్లించాల్సిందే. దాన్ని డివైడ్ చేయకూడదు, దాన్ని ఇతరులకు ఇవ్వకూడదు. మొత్తం అన్ని ఖర్చులైన తర్వాత సో నువ్వు దశమ భాగాన్ని దొంగిలించిన వాడిపోతావు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇంకా 5% ఎక్కువ కలపమంటున్నాడు, 5 వంతులు నువ్వు ఎక్కువ కలపమంటున్నాడు. గోవులలోని గొర్రె మేకలలోని కోల క్రింద నడుచునన్నింటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. సో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ప్రాఫిట్ వచ్చింది, ఇంకో దగ్గర జాబ్ చేస్తున్నావు, శాలరీ వచ్చింది, ఇంకో దగ్గర ఇంకో బిజినెస్ చేస్తున్నావు, నీకు ఇంకొక ప్రాఫిట్ వచ్చింది. సో నువ్వు ఎంత సంపాదిస్తే అంత సంపాదన నువ్వు దశమ భాగం దేవుడికి చెల్లించాల్సిందే. అది నీకు ప్రతిష్టం అవుతుంది. సో మిగిలిన సంపాదించిన 90% కూడా నీకు పవిత్రపరచబడుతుంది. కాబట్టి ఎంత చిన్నదైనా కూడా ఏ దైవజనుడు కూడా ఇది పాటించాల్సిందే. ఇప్పుడు సేవ చేసే దైవజనులు కూడా వాళ్ళు ఇంకో సంఘానికి దశభాగం చెల్లించాల్సిందే, దశమ భాగం ఇవ్వాల్సిందే. వేరే సేవకులకు కావచ్చు, వేరే సంఘాలకు కావచ్చు. సో దశమ భాగం ఇచ్చేవాళ్ళు, ఇది తీసుకునే వాళ్ళు కూడా ఇచ్చేయడానికి అధికారం ఉంది. సో ఇదంతా కూడా గాడ్స్ కమాండ్మెంట్. సో ఒక కమాండ్మెంట్ అందరికీ పాటిస్తుంది, విశ్వాసులకు దైవజనులకు అందరికీ కూడా పాటిస్తుంది. కాబట్టి చూద్దాము. లేవియా కాండము 27 అధ్యాయం 33 అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దానిని మార్చకూడదు. సో ఒక శాలరీ వచ్చింది 1,00,000 రూపీ, అందులోంచి 10,000 ఫర్ ఎగ్జాంపుల్ అది స్ట్రేట్ ఫార్వర్డ్గా మనం పంపించాల్సిందే. దానిని మార్చకూడదు. దానిని మార్చిన అది దానికి మార్చగా నిచ్చినదయ్యు ప్రతిష్ఠితములగును, అట్టి దానిని విడిపింపకూడదని చెప్పుము. సో స్ట్రేట్ ఫార్వర్డ్ పంపించాలి, దాన్ని మార్చొద్దు, విడిపించొద్దు. సో దాన్ని తక్కువ చేయొద్దు, ఒక 100 రూపాయలు కూడా తక్కువ చేయొద్దు. దేవుడి దగ్గర దొంగిలించిన వాళ్ళం అవుతాము. ఇది యెహోవా సినాయి కొండ మీద ఇజ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. చూసారా, దేవుడు ఇచ్చాడు మోషేకు, యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి. ఇది మనిషి ఇచ్చిన ఆజ్ఞ కాదు, పాస్టర్ ఇచ్చిన ఆజ్ఞ కాదు, దేవజనులు ఇచ్చే ఆజ్ఞ కాదు. దేవుడే ఇది మీరు చేయాల్సిందే. మీరు ఎంత సంపాదిస్తారో, మీరు ఒకవేళ వరి పంట వేసుకున్నారు, 100 బ్యాగులు పండించారు, ఒక 10 బ్యాగులు నాకు ఇవ్వాల్సిందే. లేకపోతే 100 ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట వచ్చింది, అందులో నుంచి 10% నాకు రావాల్సిందే. లేకపోతే మేకలు గొర్రెలు ఉన్నాయి, అందులో 10% నాకు అర్పించాల్సిందే. సో దేవుడు ఇది ఇచ్చిన కమెంట్మెంట్ చూడండి. ఇవి యెహోవా సినాయి కొండ మీద ఇజ్రాయేలీల కొరకు, చూసారా, ఇజ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. సో మోషే ద్వారా ఈ ఆజ్ఞలు దేవుడు బయలుపరచబడింది. సో ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు, దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం హృదయాన్ని రిలీజ్ చేయాలి. అంటే మనసును బిగపెట్టుకొని ఇవ్వద్దు. ఎప్పుడు కూడా హృదయాన్ని రిలీజ్ చేసి దేవుడికి ఇస్తున్నాను, ఆయనే నాకు ఎప్పుడో ఒకసారి మళ్ళీ తిరిగి ఇస్తాడు అండ్ ఆయన ఇస్తున్నాడు, ఆయనకి ఇవ్వాల్సినంత గొప్పవాణ్ణి కాదు అని తగ్గించుకొని ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. చూద్దాము ఇంకేం చెప్తున్నాడు. సంఖ్యాకాండము 18 అధ్యాయం 21 ఇదిగో లేవీల చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థముగా ఇచ్చి తిని. చూసారా, దేవుడే ఇప్పిస్తాడు. ఎవరైతే సేవ చేస్తారో సేవకులకు, లేవీలు చేయు సేవకు, చూడండి, లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు, అదొక సంఘము, నేను ఇజ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థముగా ఇచ్చి తిని. సో ఎవరైతే దేవుడు సేవ చేస్తారో దేవుడే వాళ్ళకు ఇప్పిస్తాడు, వాళ్ళ ద్వారా ఇప్పిస్తాడు. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు. అలాని ఏ సేవకుడు కూడా కానుకల కోసం సేవ చేయకూడదు, దశమ భాగాల కోసం సేవ చేయకూడదు. ఇది కండిషన్. ఎందుకంటే సేవ చేసేటప్పుడు దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఫేమ్ కోసం చేస్తున్నాడా, లేకపోతే నేమ్ కోసం చేస్తున్నాడా, దశమ భాగాల కోసం చేస్తున్నాడా, ఈ దేవుడికి సేవ చేస్తే నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడని సేవ చేస్తున్నాడా, ఆత్మలను రక్షించాలని సేవ చేస్తున్నాడా, భారంతో ప్రార్థిస్తున్నాడా, భారంతో వాక్యం చెప్తున్నాడా, దేవుడికి మహిమకర కోసం సేవ చేస్తున్నాడా, లేకపోతే ఈ దేవుడిని సేవిస్తే దశమ భాగాలు వస్తాయి, ఈ దేవుడిని సేవిస్తే
కానుకలు వస్తాయి, డెవలప్ కావచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు అన్న ఇంటెన్షన్తో చేస్తున్నాడా? గాడ్ విల్ సర్చ్ అవర్ హార్ట్. ఏ ఇంటెన్షన్తో దేవుడు సేవ చేస్తున్నాడో దేవుడు చూస్తాడు. అందుకే సేవకు నేను ఇజ్రాయెల్ యొక్క దశమ భాగములన్నింటిని వారికి స్వాస్థముగా ఇచ్చి తిని. సో అది దశమ భాగం అనేది సంఘానికి ఇవ్వాలి. సో మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్తో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు దశమ భాగం ఇవ్వాలి అది. సో తర్వాత ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చేసి మర్చిపోవాలి, 10 మందికి చెప్పకూడదు. ఒకటి, ఇచ్చిన దశమ భాగం కూడా సీక్రెట్గా ఉంచాలి, ఇచ్చిన కానుకలు కూడా సీక్రెట్గా ఉంచాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. 10 మందికి పబ్లిసిటీ చేయకూడదు, 10 మందికి చెప్పకూడదు. సో ఆ కానుకలు ఇచ్చిన దశమ భాగాలు ఇచ్చినా కూడా నువ్వు ఇచ్చేసి మర్చిపోయి దేవుడికి వదిలేసేయాలి. అంతేకాని 10 సార్లు తలుచుకోవద్దు, అయ్యో ఇచ్చానే అని 10 మందికి చెప్పకూడదు నేను ఇచ్చానని. సో అది కూడా వాక్యంలోనే ఉంది. చూద్దాము. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 22వ వచనము. ఇజ్రాయేలీల పాపము తగిలి చావకుండునట్లు వారి ఇక మీదట ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. చూసారా, సేవలో కూడా దోషాలు ఉంటాయి. అందుకే శుద్ధ మనస్సుతో సేవ చేయాలని చెప్పాను. అందుకే ఎవరైతే ఈ దశమ భాగాల కోసమో, కానుకల కోసమో, డబ్బు సంపాదించడం కోసమో సేవ చేస్తారో అది దోషంతో కూడుకున్న సేవ. ఇజ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించిన దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇజ్రాయేలీల మధ్యను స్వాస్థము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. సో దేవుడే ఇప్పిస్తున్నాడు, అందరితోటి దశమ భాగాలను ఇప్పించేసి ఇటు వాళ్ళను ప్యూరిఫై చేస్తున్నాడు. ఎప్పుడైతే మన డబ్బు సంఘానికి వెళ్తుందో, చర్చికి వెళ్తుందో, మన దగ్గర మిగిలిన 90% ప్యూరిఫై అవుతుంది, పరిశుద్ధపరుస్తాడు దేవుడు. సో మనం ఇచ్చే 10% ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ గివింగ్ ఇది. ఆ 10% ఎప్పుడైతే మనము దేవుడి మందిరాలకు, దేవుడి సహాయానికి, దేవుడి వాక్యానికి, లేకపోతే దేవుడి పరిచర్యకు మనం సహాయం చేస్తామో అది పవర్ఫుల్. అది పరలోకమందు నీ ధనము సమకూర్చబడదంటారు చూసారా. అప్పుడు నీ యొక్క ధనము పరలోకంలో స్థిరపరచబడుతుంటుంది. ఎప్పుడైతే నువ్వు దశమ భాగం ఇవ్వవో, కానుకలు ఇవ్వవో, దేవుడి యొక్క డబ్బుని దొంగలించిన వాడవుతావు. సో సంఖ్యాకాండము 18వ అధ్యాయం 25వ వచనము. మరియు యెహోవా మోషేకు ఇలాగా సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇజ్రాయేలీల చేత మీకు స్వాస్థంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశభాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. చూడండి, లేవీలతో ఇట్లా అంటున్నాడు. సో దశమ భాగం ఇప్పిస్తున్నాడు కదా దేవుడు, మళ్ళా దశమ భాగాన్ని తీయండి అంటున్నాడు. అర్థమవుతుందా? సో నేను ఇజ్రాయేళ్ల చేత మీకు స్వాస్థంగా ఇప్పించిన దశమ భాగంను ఆ సంఘాలకు దేవుడే ఇప్పిస్తున్నాడు. దశమ భాగాన్ని మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు, ఎవరైతే దశమ భాగాన్ని తీసుకుంటారో మీరు దానిలో, అంటే ఆ దశమ భాగంలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. చూసారా, అంటే దశమ భాగం తీసుకునే వ్యక్తికి మళ్ళా దశమ భాగము ఇచ్చే బాధ్యత ఉంది. తీసుకునే బాధ్యత ఎలా ఉందో ఇచ్చే బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు, దశమ భాగాలు మాత్రమే తీసుకుంటున్నాడు, వేరే సంఘానికి దశమ భాగాలు ఇవ్వట్లేదు. అది పాపము, అది శాపము, అది దోషంతో కూడుకున్న సేవ. చూసారా దేవుడి కమెంట్మెంట్స్ ఎలా ఉన్నాయో. సో నువ్వు తీసుకుంటున్నావు, పుచ్చుకుంటున్నావు. సో పుచ్చుకునేవాడికి ఇచ్చే అర్హత కూడా ఉంది, ఇచ్చేవాడికి పుచ్చుకునే అర్హత కూడా ఉంది. సో ఏ సంఘమైనా చూసుకోండి, చాలామంది తీసుకుంటున్నారు కానీ ఇవ్వట్లేదు. సో అది కూడా ఇవ్వాలని అంటున్నాడు దేవుడు. సో నేను ఇప్పించిన దశమ భాగము పుచ్చుకొనున్నప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానిలో దశమ భాగంను యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. అప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. ఎప్పుడైతే ఏ సంఘము కూడా ఇంకో సంఘానికి పంపించదో, ఇంకో సంఘానికి దశమ భాగం ఇవ్వదో అది బ్లెస్ చేయలేడు దేవుడు. సో ఎప్పుడైతే ఏ విశ్వాసి కూడా దశమ భాగం ఇవ్వడో దేవుడికి, అది వాళ్ళు ఆశీర్వాదం పొందుకోరు. గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించినా కూడా అందులో 10% మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడికి వెళ్ళాల్సిందే. అండ్ ఏ సంఘానికి కూడా 10% వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘానికి ₹1,00,000 దశమ భాగం వచ్చింది అనుకోండి, అందులో నుంచి నేనే దేవుడు సేవ చేస్తున్నాను కదా, నేను ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నో. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడంటే అది అందరికీ వర్తిస్తుంది. తీసుకునేవాడికి, ఇచ్చేవాడికి, విశ్వాసికి, దైవజనులందరికీ కూడా ఈ ఇచ్చే గుణం రావాలని, కృతజ్ఞత కలిగిన గుణం కావాలని దేవుడు ఈ కమెంట్మెంట్ పెట్టాడు.
సంఖ్యాకాండము 18 అధ్యాయం 27 వచనం, మీకు వచ్చు ప్రతిష్టార్పణము కల్లపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలములను వెంచవలెను. సో సంఖ్యాకాండము 18 అధ్యాయం 28 వచనము, అట్లు మీరు ఇజ్రాయేలీల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. చూసారా, ఎవరైతే దశమ భాగాలు ఇస్తున్నారో వాళ్ళు దేవుడికి, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు దేవుడికి దశమ భాగంని చెల్లించాలి. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రతిష్టార్పణముగా యెహోవాకు చెల్లించాలి. సో వీఆర్ పేయింగ్ టు గాడ్. చెల్లించడం అంటే ఏంటిది? వీఆర్ పేయింగ్ టు గాడ్. సో అది కంపల్సరీ. దైవజనులు కూడా పే చేయాలి, అలాగే విశ్వాసులు కూడా పే చేయాలి. కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఇది అబద్ధము, ఈ డబ్బుల కోసం చేస్తున్నారు, దశమ భాగం కోసం పాస్టర్లు చేస్తున్నారు, అట్లా అంటున్నారంటే గుర్తు పెట్టుకోండి, అక్కడ అపవాది యాక్టివేట్ అవుతున్నట్టు, అపవాది ఇవ్వకుండా చేస్తున్నట్టు. సో ఈ కమెంట్మెంట్ మోషే తీసుకొచ్చాడా? మోషే ద్వారా దేవుడు తీసుకొచ్చాడా? మోషే ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణముకు యాజకుడైన అహరోనుకును ఇయ్యవలెను. సో ఆ అహరోను అప్పుడు దేవసేవ చేస్తున్నాడు, ఆ అహరోనుకి ఇవ్వాలని దేవుడు కమెంట్మెంట్ ఇస్తున్నాడు. సో మీకు ఇయ్యబడు, సంఖ్యాకాండము 18 అధ్యాయం 29 వచనం, మీకు ఇయ్యబడు వాటన్నింటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణను. సో దేవుడు మనకి ఇస్తున్నాడు, నెల నెల జీతం ఇస్తున్నాడు, లేకపోతే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత బోనస్ ఇస్తాడు, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత కమిషన్ ఇస్తాడు, మళ్ళీ బోనస్ ఇస్తాడు. అందులో నుంచి ప్రతిష్ఠితంగా నువ్వు అర్పణము చేయాలి, అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. సో ప్యూరిఫై చేస్తున్నాడు. చూడండి, మనము సంపాదిస్తున్నాం, అందులో ఏమైనా దోషాలున్నా, ఏమైనా తప్పులున్నా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఇచ్చినప్పుడు ప్యూరిఫై చేస్తాడు. ఆ 90% ఆ ఫ్రిడ్జ్ రిపేర్ రాకుండా, లేకపోతే మన హాస్పిటల్ ఫీజులు కట్టకుండా, లేకపోతే మన డబ్బు వృధా కాకుండా ఏమవుతుందంటే దేవుడు ఆపివేస్తాడు, ప్యూరిఫై చేస్తాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇవ్వడంలో ధన్యత అనుకోనివ్వండి. సో ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆయన 10 కమిట్మెంట్స్ ఇచ్చాడు కదా, ఇది కూడా ఆయన ఇచ్చే కమిట్మెంటే. చాలామంది అంటున్నారు ఈ కమిట్మెంట్ ఇప్పుడు లేదు, ఇది నూతన నిబంధన కొట్టివేయబడింది. సో కొట్టివేయబడలేదు, ఇది ఎక్స్టెన్షన్. ఇది ఎందుకంటే దేవుడు ఇచ్చే హృదయాన్ని చూస్తాడు, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని చూస్తాడు, అండ్ ఇవ్వడంలో ధన్యతను చూస్తాడు, అండ్ ఇవ్వడంలోనే నీకు బ్లెస్సింగ్ ఉంటుంది. సో నువ్వు మార్కెట్కి వెళ్తావు, అవి కొనుక్కుంటావు కూరగాయలు, సో దాంట్లో నీకు బ్లెస్సింగ్ రిలీజ్ కాదు. లేకపోతే హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ ఫీజు కడతావు, అది నీకు బ్లెస్సింగ్గా తిరిగి ఇవ్వడు. లేకపోతే నీ పిల్లల స్కూల్ ఫీజులు కడతావు, అది తిరిగి బ్లెస్సింగ్గా ఇవ్వడు. కాలేజ్ ఫీజులు కడతావు, తిరిగి బ్లెస్సింగ్గా ఇవ్వడు. ఎప్పుడైతే నువ్వు ఒక చర్చికి ఇస్తావో అదే నీకు బ్లెస్సింగ్గా దేవుడు నూరింతలుగా చేసి ఇస్తాడు. ఏది కూడా నీకు మల్టిప్లై కాదు, ఒక దేవుడికి ఇచ్చినప్పుడే నీకు మల్టిప్లై అవుతుంటుంది. కాబట్టి దేవుడికి ఇవ్వడంలో చేతిని ఎప్పుడు కూడా బిగపట్టుకోవద్దు, లేదు లేదు అనుకోవద్దు. దేవుడికి ఇచ్చడంలో ఆ లేమిలో నుంచే తీసివ్వండి, లేమిలో నుంచే తీసివ్వండి, లేమిలో నుంచే తీసివ్వండి. దేవుడు గొప్పగా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో సంఖ్యాకాండము 18 అధ్యాయం 30 వచనం, మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగంను అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళవచ్చు బడివలెను, ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను, లేవీలది ఎంచవలెను. చూసారా, ప్రశస్త భాగం అర్పించిన తర్వాత మిగిలినది దేవుడు దాన్ని మంచి దానిగా, శ్రేష్టమైన దానిగా మారుస్తాడు. మీరును మీ కుటుంబకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును, ఎలా అనగా ప్రత్యక్ష గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. సో దేవుడే సేవకులకు జీతం ఇప్పిస్తాడు. ఎవరి ద్వారా? విశ్వాసుల ద్వారా ఇప్పిస్తాడు. సో ఎవరైతే ఇప్పించబడతారో వాళ్ళు ధన్యులు. దేవుడు అందరినీ ప్రేరేపించరండి, అందరికి కూడా ఇచ్చే మనసు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందరి దగ్గర లక్షలు ఉంటాయి, కొందరి దగ్గర 1000 ఉంటాయి. ఆ 1000లో ఉన్న వాళ్ళే తీసిస్తారు. సో ఆ లక్షలు ఉన్న వాళ్ళు తీసి ఇవ్వలేరు వాళ్ళు. సో దేవుడు కూడా ఇచ్చే హృదయాన్ని ప్రేరేపిస్తాడు. సో ఎవరి హృదయంలో ప్రేరేపణ పెడతాడో వాళ్ళు ధన్యులు. సో అందరి హృదయాలలో ఆయన ప్రేరేపణ పెట్టాడు. కానీ కమిట్మెంట్ మనం చదువుకున్న తర్వాత మనకు ప్రేరేపణ రావాలి, మనం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలన్న ప్రేరేపణ రావాలి. సో అపవాది ఆపివేస్తుంటా అంటాడు, కానీ మనం అపవాదిని నెగ్గనివ్వకూడదు. సో సంఖ్యాకాండము 18 అధ్యాయం 32 మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. చూసారా, మీరు ఇచ్చిన ఆఫరింగ్ ఏదైతే ఉంటారో, మీకు ఏమైనా పాపమున్నా, ఏమైనా శాపమున్నా, ఏమైనా అనారోగ్య సమస్యలున్నా, ఏమైనా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేస్తా అంటున్నాడు. పాప శిక్షను భరింపకుందురు అంటే ఇప్పుడు చెల్లించకపోతే పాప శిక్షను మన మీద వేసుకుంటున్నట్టు. పాపాన్ని చేస్తూ దేవుడికి ఇవ్వకపోవడం కూడా పాపం అండి. సో ఇట్స్ ఎ సిన్. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ టు ది గాడ్, ఇట్స్ ఎ బికమ్ ఎ సిన్నర్. యు ఆర్ బికమ్ ఎ సిన్నర్.
సో దేనిలో ప్రశస్త భాగంను అర్పించిన తర్వాత ఆఫ్టర్ యువర్ పేయింగ్ ద థైత్, దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇజ్రాయేలీల ప్రతిష్టమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. సో అది కూడా అపవిత్రతో సమానం. ఇప్పుడు నరహత్య ఎంత ఇంపార్టెంటో, అండ్ వ్యభిచారము చేయకపోవడం ఎంత ఇంపార్టెంటో, నరహత్య చేయకపోవడం ఎంత ఇంపార్టెంటో, విగ్రహారాధన చేయకపోవడం ఎంత ఇంపార్టెంటో, అలాగే దేవుడికి ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది కూడా అదొక కమెంట్మెంట్. సో ఇది ఈ రోజులో కూడా వర్తిస్తుంది. చూద్దాం. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. చూసారా, వరి పండించారనుకోండి, అందులోంచి దశమ భాగము, లేకపోతే ధాన్యము పండించారు దశమ భాగము, లేకపోతే కూరగాయలు వేశారు అందులోంచి దశమ భాగము, లేకపోతే ఇంక ఏ పంట పండించినా కూడా అందులోంచి దశమ భాగము ఇచ్చేయాలి. అది ఎలా పనిచేస్తుంది తెలుసా? ఒక రైతు ఒక పంట పండించిన తర్వాత ఒక 100 కిలోల పంట పండించాడు అండి, ఫస్ట్ అందులోంచి 1 కిలో తీసి పెడతాడు. ఎందుకు? మళ్ళీ ఆ పంట కోసిన తర్వాత, పంట వచ్చిన తర్వాత ఆ ఏదైతే పంటలో నుంచి మళ్ళీ ఏం చేస్తాడు, అదే పంటను విత్తుతాడు. అర్థమవుతుందా? ఏ రైతైనా కూడా చూడండి, ఈరోజు వరి పంట కోసాడు, వరి వచ్చింది, అందులో నుంచి కొన్ని పన్నాలు అంటారు, కొన్ని పన్నాలు అంటే కొన్ని వరి గింజలు తీసి పక్కకు పెడతాడు. ఎందుకు? అవే గింజలు మళ్ళీ విత్తుతాడు. సో నీకు ఇచ్చిన దశమ భాగం కూడా దేవుడికి ఇచ్చే నీకు వచ్చిన శాలరీ కూడా ఒక పంట లాంటిదైతే అందులోంచి కొన్ని విత్తనాలు తీసి నువ్వు దేవుడి చేతిలో పెడుతున్నావు. ఆ విత్తనాలను ఏం చేస్తున్నావు? దేవుడి చేతిలో పెడుతున్నావు. దాని తర్వాత ఏమవుతుంది? అది మళ్ళీ పంటలాగా మారుస్తాడు దేవుడు. ఇప్పుడు ఒక వరి పండించిన రైతు ఆ విత్తనాలు తీసుకొని ఎలాగైతే వరి పండించి మళ్ళీ వరి పంట వేస్తాడో, భూమిలో విత్తుతాడో, అదే విత్తనాలు మళ్ళీ మొలకెత్తుతాయో, నూరింత పంటలుగా పండుతాయో, అలాగే నువ్వు ఇచ్చే కానుకలు దశమ భాగాలు కూడా దేవుడికి అలాగా పనిచేస్తాయి. అర్థమవుతుందా అండి? కావాలంటే మీరు గమనించండి, రైతులు ఎవరన్నా ఉంటే ఫస్ట్ ఇట్లా వరి పండించగానే అందులోంచి కొన్ని విత్తనాలు, 1 దోసెలో 2 దోసెలో లేకపోతే 1 కిలోనో విత్తనాలు తీసి పక్కకు పెట్టి ఆ పంటలో నుంచే కొన్ని విత్తనాలు తీసి మళ్ళీ విత్తుతాడు ఆ భూమి మీద. మళ్ళీ అది ఏమవుతుంది? ఆ కొంత పంటనే, ఆ కిలో పంటనే మళ్ళీ నూరింతల పంటలాగా మారుతుంది. సో అలా మారి మళ్ళీ నూరింతల పంటలాగా అవుతుంది. సో నువ్వు ఇచ్చే దశమ భాగం కూడా దేవుడికి ఒక విత్తనం లాంటిదే. ఏ విత్తనం విత్తువాడో ఆ పంట కోస్తాడని చెప్పావు కదా. సో అదే విత్తనం మళ్ళీ తగిన సమయంలో నువ్వు మళ్ళీ పంట కోసుకునే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. అందుకే ప్రతి సంవత్సరం నీ విత్తనం పంటలో దశమ భాగంను అవశ్యముగా వేరుపరచాలి, సపరేట్ చేయాలి. ఏది వచ్చినా కూడా, ఒకవేళ మీకు పొలాలు ఉన్నాయా, పొలాల నుంచి దశమ భాగం ఇవ్వండి. లేకపోతే మీకు బిజినెస్లు ఉన్నాయి, అందులోంచి దశభాగం. జాబ్ ఉందా, జాబ్లో నుంచి దశభాగం. లేకపోతే 3 ఉన్నాయి, పొలం ఉంది, బిజినెస్ ఉంది, లేకపోతే జాబ్ ఉంది, వీటన్నిటి నుంచి వచ్చిన దాంట్లో నుంచి దశభాగం దేవుడికి ఇవ్వాలి, సపరేట్ చేయాలి దాన్ని. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 23వ వచనం, నీ దినములన్నింటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు. సో ఫియర్ ఆఫ్ గాడ్, ఆ దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళే ఇవ్వగలుగుతారు. నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున. సో దేవుడి నామం పేరు మీద సంఘాలు కట్టబడతాయి. దేవుడి నామం కోసం, దేవుడి మహిమ కోసం ఏర్పరచుకోబడిన స్థలము అంటే ఆయన సన్నిధి, అంటే ఆయన యొక్క మందిరాలు ఉంటాయి చూసావా, చర్చిలు, మందిరాలు. నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసంలో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువులలో కానీ, గొర్రె మేకలలో కానీ తొలుచులు వాటిని తినవలెను. సో 10వ వంతును నువ్వు ఇచ్చేయాలి దేవుడికి. ఎక్కడ? సంఘ కాపర్లకు, చర్చిలకు ఇవ్వమని చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 24వ వచనము, మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరంగానున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని. కొంతమంది అనుకుంటాము, మనం అంత దూరం వెళ్ళడం అవసరమా, సంఘానికి ఇవ్వడం అవసరమా అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ దైవజనుడితో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనుక ముందు ఆడకూడదు. సో నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనినన్నింటిలో నిన్ను ఆశీర్వదించినట్లు. చూసారా, మన దేవుడు మనం చేసే చేతి పనిని ఆశీర్వదించాలంటే నీ చేతి నుంచి ఇవ్వాలి. ఇవ్వబడును. సో ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడే నువ్వు తీసుకుంటావు. అందుకే చాలామంది, అయ్యా నాకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వు, ఫైనాన్షియల్ మిరాకిల్ చేయని ప్రార్థిస్తారు, కానీ అవి జరగవు. ఎందుకు అంటే నువ్వు ఇచ్చినప్పుడే ఆయన బ్లెస్ చేస్తాడు, ఇచ్చినప్పుడే నువ్వు పొందుకోగలుగుతావు.
యెహోవా నీవు చేయు చేతి పనిని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. సో 10వ వంతు బయటికి తీసుకొచ్చి నీ ఇంట అంటే సపరేట్ చేయమంటున్నాడు ఆ 10%ని. అప్పుడు నీ మధ్య పాలైనను స్వాస్థమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. సో ఇలా కూడా ఉంటుందండి. మనము దశమ భాగం ఇచ్చిన తర్వాత ఇక అయిపోయిందని అనుకోవద్దు. మనము పేదవాళ్ళకు కూడా ఇవ్వడంలో తప్పులేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు నువ్వు ఎప్పుడైతే ఇస్తుంటావో అప్పుడే వస్తూ ఉంటుంది. ఇస్తూనే ఉండు వస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉండు వస్తూనే ఉంటుంది. అదే ఇవ్వడం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, విధవలకు ఇవ్వాలి, అనాథ శరణాలయ వృద్ధాశ్రమాలకి ఇలా ఇస్తూనే ఉన్నప్పుడే అవి వస్తూనే ఉంటాయి. సో నీ దగ్గర స్టోర్ చేసి పెట్టుకున్నావు అనుకో డబ్బు, అలాగే ఆగిపోతుంది. సో ఎప్పుడైనా ఫైనాన్షియల్ డిజైనింగ్ దేవుడు అలా చేశాడు. నువ్వు ఎంతైతే ఇస్తుంటావో అంతగా నువ్వు పొందుకుంటావు. అందుకే బైబిల్లో కూడా ఉంటుంది, వెదజల్లి ఇచ్చిన వాడు ధనవంతుడయ్యాడు, పిసినారిగా ఉన్నవాడు దరిద్రుడయ్యాడని బైబిల్లో కూడా రాసి ఉంటుంది. సో అది ఇవ్వడం ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్కి ఇస్తున్నావు, అది నీకు బ్లెస్సింగ్గా రాదు. లేకపోతే నువ్వు మంచి నేల మీద వేయాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నీ చేతిలో విత్తనాలు ఉన్నాయి, రాతి నేల మీద వేస్తే మొలుస్తాయా? మొలువ కదా. మంచి నేల మీద విత్తనాలు వేయాలి. అదే సంఘాలకు ఇవ్వడము, దైవజనులకు ఇవ్వడం, ఇది మంచి నేల. పేదవాళ్ళకు సహాయం చేయడం, వృద్ధులకు సహాయం చేయడం, ఈ అనాథ శరణాలకు ఇవ్వడం, ఇవన్నీ కూడా మంచి నేల మీద పడిన విత్తనాలు, అవి నీకు ఫలిస్తాయి. అంతేగాని పబ్లలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు, లేకపోతే త్రాగడానికి, వ్యభిచారం చేయడానికి, లేకపోతే ఐఫోన్లు కొంటున్నావు. సో కొనుక్కోవాలి, నేను వద్దనండు. సో బట్ దానివల్ల నీకు రిటర్న్ రాదు. సో అందుకే పరదేశులను, తండ్రి లేని వారు, విధవరాండ్రను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. సో నువ్వైతే సంపాదించావో ఆ దేవుడికి ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ ఒక కొంత పర్సంటేజ్ దేవుడు ఏమంటున్నాడు, యూ కెన్ ఫిక్స్ ద సమ్ పర్సంటేజ్ టు పీపుల్, ఇంకో 10% పేదవాళ్ళకు కూడా నువ్వు ఖర్చు పెట్టు అంటున్నాడు. కానీ మనకు ఆ హార్ట్ రావాలి, ఆ హృదయం రావాలి. ఎందుకంటే ఈ కమెంట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఆ హృదయం లేని మనం ఫుల్ఫిల్ చేయలేము. ఆమోసు 4వ అధ్యాయం 4వ వచనము, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గానునకు పోయి మరీ ఎక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాంత కాలమును బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమభాగులను తెచ్చి అర్పించుడి. సో అప్పుడు ఆ కాలంలో కొన్ని కమిట్మెంట్స్ ఎలా ఉండేదంటే, ఈ పశువులను బలి చేయడం కూడా, అది కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయించగలడు. కానీ ఇప్పుడు అది ఆఫరింగ్ కొట్టివేయబడింది. మేకలను బలి ఇవ్వడం, పశువులను బలి ఇవ్వడం, బలులు అనేది ఇప్పుడు లేవు, బల్ట్ ఆఫరింగ్స్ అంటారు. ఇప్పుడంతా కూడా, ఇప్పుడు అప్పట్లో సంఘాలకు వాళ్ళు పండించిన దాంట్లో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది ఇవ్వట్లేదు. ఇప్పుడు అంతా కూడా ధనరూపకంగానే ఇస్తున్నారు. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. స్వేచ్ఛార్పణ ఇదొక అర్పణ, ఫ్రీడమ్గా ఇవ్వడం. ఇజ్రాయిల్లారా, ఇలాగ చేయుటకు మీకు ఇష్టమై ఉన్నది, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సో దేవుడి యొక్క వాక్ ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పని కాలేదు, ఆ పని గురించి నువ్వు మొక్కుబడి చేసి ఇంత ఇస్తాను, ఈ చర్చ్ కానీ సేవకుడు కానీ ఇవ్వచ్చు. నేను అలా కూడా ఇస్తాను, అయ్యా నాకు ఈ పని కావట్లేదు, నాకు ఇది చేయండి, నేను ఇంత ఆఫరింగ్ నేను సో అండ్ సో చర్చ్లో సో అండ్ సో మ్యాన్ ఆఫ్ గాడ్కి ఇస్తాను, అలా కూడా మొక్కుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలకు ఏమైనా ఫీవర్ వచ్చిందనుకోండి, అయ్యా ఈ ఫీవర్ తగ్గించండి, కొంత ఆఫరింగ్, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అంటారు. సో నేను అది చర్చ్కి నేను ఇస్తాను, నేను అలాగే చేస్తాను. ఎందుకంటే మనకు డాక్టర్లకు కట్టడానికి మనసు ఉంటుంది, మెడిసిన్స్ కొనడానికి మనసు ఉంటుంది, కానీ అదే దైవజనుడికి ఇవ్వడానికి మనసు ఉండదు. సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి ఈవెన్ జ్వరము ఫీవర్ వచ్చినా నేను ఇలా ప్రే చేస్తాను, అయ్యా రిమూవ్ దిస్ ఫీవర్, ఐ కెన్ సెండ్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ టు వన్ మినిస్ట్రీ, ఇలా ప్రే చేసుకుంటాను. సో ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ తగ్గించండి, సో కొంత థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్గా నేను ఇస్తాను. సో దేవుడికి ఇవ్వడంలో తప్పలేదు, నీకు సంతోషంగా ఇవ్వు. నీకు అనారోగ్యము తగ్గిపోయింది, ఇచ్చేసే దేవుడికి, తప్పేమున్నది. సో మనం డాక్టర్కి అదే అంటున్నాం కదా, మనం హాస్పిటల్ ఫీజు కట్టడానికి 1 lakh అయినా వస్తుంది, కానీ దేవుడికి ఒక 10,000 కూడా ఇవ్వడానికి మనసు రాదు. అది ఇవ్వాలి, అప్పుడే ఇచ్చినప్పుడే దేవుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనల్ని బ్లెస్ చేస్తాడు. అది శాపాన్ని కొద్దిగా పెట్టుకోకుండా మనకు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడు. థ్యాంక్స్ గివింగ్, లేకపోతే ఒక పిల్లలు ఎడ్యుకేషన్లో పాస్ అయ్యారు, గివ్ సంథింగ్ ఆఫరింగ్ టు గాడ్, థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేసాయి, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఇచ్చేసాయి. కృతజ్ఞత, దేవుడు కృతజ్ఞత కలిగిన హృదయాన్ని చాలా ఆశీర్వదిస్తాడండి. అలా లిమిట్గా ఉండకూడదు, దేవుడి విషయంలో లిమిట్లెస్గా ఉండాలి.
సో హెల్త్ ఇష్యూ ఉంది, 1 వీక్ ఫీవర్ వచ్చింది. అయ్యా ఈ ఫీవర్ తీసేసాయి, నా మనసుకు ఎంత ప్రేరేపణ వస్తే అంత ఒక సంఘానికి ఇస్తాను, ఇచ్చేసాయి. నువ్వు ఎంత ఇస్తున్నావో దేవుడు చూడాడు, ఏ హృదయంతో ఇస్తున్నావో చూస్తాడు. ఒక సెలబ్రేట్, ఒక ఫోన్ కొనుక్కున్నావు, అయ్యా నా థ్యాంక్ యూ, నాకు ఒక ఫోన్ అనే ఆఫరింగ్ ఇచ్చావు, ఒక ఫోన్ అనే బ్లెస్సింగ్ ఇచ్చావు, ఐ వాంట్ టు గివ్ సమ్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, ఒక ఆఫరింగ్ ఇచ్చేసాయి. లేకపోతే ఆ, లేకపోతే ఒక జాబ్ వచ్చింది, ముందుగానే ఇచ్చేసే అడ్వాన్స్గా థ్యాంక్స్ గివింగ్. సో కృతజ్ఞత, నేను ఎందుకు అంటున్నా అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటున్నాను. సో దేవుడు ప్రతి ఆశీర్వాదం ఆయన ఇచ్చేదే. నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయా, దేవుడికి ఇచ్చేసే ఒక ఆఫరింగ్, ఎందుకంటే ఆ నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది ఆయనే. సో నువ్వు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేసే ఒక ఆఫరింగ్. లేకపోతే పిల్లలు ఎడ్యుకేషన్లో పాస్ అయ్యారు, సో మంచి ఫస్ట్ క్లాస్లో మార్కులు వచ్చారు, గివ్ సమ్ ఆఫరింగ్ టు గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ అండ్ చర్చ్కి ఇచ్చేయండి, దేవుడికి సంతోషంగా ఇవ్వండి. అయ్యా నాకు ఇట్లా మంచి బ్లెస్సింగ్ ఇచ్చావు. కానీ అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ 2000 3000 అయినా ఖర్చు పెట్టగలుగుతాం, కానీ దేవుడు అలా పాస్ చేసినప్పుడు మనం సంతోషంగా ఇవ్వడానికి మనకు మనసు రాదు. సో ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. ఏ ఆశీర్వాదమైనా, వీసా వచ్చిందా, థ్యాంక్స్ మై లార్డ్ వీసా ఇచ్చావు. జాబ్ వచ్చిందా, థ్యాంక్స్ మై లార్డ్ నాకు జాబ్ ఇచ్చావు. ఒక ఆఫరింగ్ రిలీజ్ చేయండి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి, ఆఫరింగ్ రిలీజ్ చేయండి. లేకపోతే పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉన్నాయి, ఒక ఆఫరింగ్ రిలీజ్ చేయండి. సో కృతజ్ఞత ఇవన్నీ దేవుడు ఇస్తేనే. నీకు జాబ్ ఇచ్చేది ఆయనే, ప్రమోషన్ ఇచ్చేది ఆయనే, లేకపోతే బిజినెస్ ప్రాఫిట్ ఇచ్చేది ఆయనే, నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చేది ఆయనే, వీసా ఇచ్చేది ఆయనే, ఎడ్యుకేషన్లో మార్కులు ఇచ్చేది ఆయనే, మార్కులు ఇచ్చేది కూడా ఆయనే, ఇవన్నీ ఇచ్చేది ఆయనే. కాబట్టి సో ఒక ఆఫరింగ్ రిలీజ్ చేయండి దేవుడికి ఎప్పుడైనా కూడా. సో దాన్ని ఏమంటారు, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అంటారు, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దేవుడు అప్పుడు నీకు కృతజ్ఞత కలిగిన హృదయాన్ని చూసి ఇంకా ఆశీర్వదిస్తాడు. ఒకటి, దేవుడేమి లేమివాడు కాదు, దేవుడేమి పేదవాడు కాదు. సో నీ ద్వారా నిన్ను ఆశీర్వదించడానికి ఆయనే అది తీసి ఇవ్వమంటున్నాడు. ఆమోసు 4:6 మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. చూసారా, నీకు ఆహారం లేకుండా చేసి ఏంటిది, నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు నీకు ఆహారం లేకుండా, కొదువ లేకుండా చూస్తాడు. ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కదా అని వాళ్ళు ఆగిపోయారు. సో వాళ్ళను ఏం చేశాడు, దేవుడు ఆహారం లేకుండా చేశాడు. సో మనకి ఇప్పటి వరకు దేవుడు ఆహారం కలిగిస్తున్నాడు, 3 పూటల భోజనం చేస్తున్నాము, మంచి గృహంలో ఉంటున్నాము, మంచి ఆరోగ్యంతో ఉన్నాము, పిల్లల్ని చదువుకుంటున్నాం, మనం చదివించుకుంటున్నాం, మనం ఆరోగ్యంగా మంచి మెడిసిన్స్ వేసుకుంటున్నాం. సో వీటన్నిటికీ మనకు మనీ వస్తుంది, కానీ దేవుడికి ఇవ్వడానికి మనము స్ట్రెచ్ చేయము, ఎప్పుడు కూడా హృదయాన్ని బిగపట్టుకుంటాం. అలా ఎప్పుడు కూడా హృదయాన్ని బిగపట్టుకోవద్దండి. గివ్ సమ్ థ్యాంక్స్ గివింగ్ ఆఫర్ టు గాడ్, ఎనీథింగ్ ఇన్ ఎవ్రీ హ్యాపీనెస్కి. నీకు ఏ టెస్ట్ మోడ్ వచ్చినా కూడా ఒక ఆఫరింగ్ ఇవ్వడం రిలీజ్ చేయండి దేవుడికి. సో నేను ఆల్రెడీ 10వ ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు? సో నో థ్యాంక్స్ గివింగ్. ఇది ఆఫ్టర్ ద 10వ నీకు దేవుడు చాలా మిరాకిల్స్ చేస్తున్నాడు, దేవుడు చాలాగా చేస్తున్నాడు. సో లేకపోతే ఒక వాక్యం చెప్పాడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, గివ్ ద ఆఫరింగ్ టు దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో ఎందుకంటే అది విత్తనం, వాక్యము, అది నీకు జీవాహారము. సో దాన్ని దేవుడు పరలోకం నుంచి ఇప్పించాడు. సో నువ్వు ఇవ్వడంలో తప్పలేదు. అప్పుడు నీ పరలోకంలో నీ ధనము సమకూర్చబడుతుంది. నువ్వు ఇస్తూనే ఉండు ఇలా దేవుడికి, నీకు తగిన సమయంలో నువ్వు పంట కోసుకుంటావు. నేను అలాగే చేస్తాను. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ రోజు వాక్యం విన్నాను అనుకోండి, ఆ సండే సర్వీస్ ఇమీడియట్గా ఒక ఆఫరింగ్ ఇచ్చేసేస్తా. అయ్యా ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా మాట్లాడావు, నాకు మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించావు, అందుకే నేను ఈ ఆఫరింగ్ ఇస్తున్నాను తండ్రి. అయ్యా ఈ ఆఫరింగ్ని, ఈ విత్తనాన్ని ఆశీర్వదించు అని ప్రార్థిస్తాను. ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అక్కడ కొంత. సో ఎంత ఉంటే అంత ఇచ్చేసి వస్తున్నాడు. ఇట్స్ ఎ విత్తనాలు, సీడ్. అది తగిన సమయంలో నీ కష్టం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు అవే నీకు దేవుడు విత్తనాలుగా మారుస్తాడు. సో ఒక వ్యవసాయదారుడు విత్తనాలు చల్లుతేనే పంట వస్తుంది కదా, అలాగే నువ్వు దేవుడికి ఇస్తేనే నీకు పంట వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా నేను విత్తనాలు భూమి మీద చల్లకపోతే నాకు పంట వస్తుందా? రాదు కదా. వరి విత్తనాలు చల్లితే వరి పంట వస్తుంది, టమాటా విత్తనాలు చల్లితే టమాటా పంట వస్తుంది. అలాగే నేను మనీ అనే విత్తనాన్ని ఎక్కడ విత్తుతున్నాను? దేవుడి సంఘాలలో విత్తుతున్నాను, దేవుడి సేవకులకు ఇస్తున్నాను. అప్పుడు దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా నాకు ఆ పంట కోసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. ఆ పంట ఎప్పుడు కోసుకోవడానికి అవకాశం ఇస్తాడు తెలుసా? నేను ఎప్పుడైతే అవసరంలో ఉంటానో, ఎప్పుడైతే అక్కరలో ఉంటాడో, ఎవరో ఒకరి ద్వారా ఆ పంట కోసుకునే కృపను అనుగ్రహిస్తాడు.
చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది బోధిస్తుంటే ఇది ఏంటిది కమర్షియల్ అని అనుకోవచ్చు. చాలామంది అనుకుంటే ఇది ఇది కాదు, ఈ కమెంట్మెంట్స్ లేదనుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు విత్తనాలు నేల మీద చల్లితే అవి ఎలా మొలకెత్తుతాయో, నువ్వు కూడా విత్తనాలు దేవుడి రాజ్యానికి, ఇవన్నీ దేవుడి రాజ్యానికే. ఒక సంఘం ఎందుకు నడిపించబడుతుందండి? దేవుడు రాజ్యాన్ని కట్టడానికే, దేవుడు రాజ్యము విస్తరించడానికే అది కట్టబడుతుంది. సో అలాంటి సంఘానికి నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు రాజ్యానికి నువ్వు ఇస్తున్నట్టు, దేవుడు పరలోక రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఇస్తున్నట్టు. సో నువ్వు ఇచ్చే ద్వారా ఆ దేవుడి స్వార్థ ఇంకా ముందుకు సాగొచ్చు. నువ్వు ఇచ్చే ఆఫరింగ్స్ ద్వారా దేవుడి పనులు జరగచ్చు, దేవుడి కార్యాలు జరగచ్చు. దేవుడికి ఏంటిది ఎన్నో ఉంటాయి. మినిస్ట్రీ అంటే ఎన్నో అవసరాలు, ఎన్నో ఈక్విప్మెంట్స్, ఎన్నో మ్యాన్ పవర్ కావాలి. వాటన్నిటికీ నువ్వు సప్లై చేస్తున్నట్టు. సో దేవుడి సేవకు నువ్వు ఇస్తున్నావంటే పరలోక రాజ్యానికి నువ్వు సహాయం చేస్తున్నట్టు, విస్తరించడానికి నువ్వు చేస్తున్నట్టు. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎంత ఇంపార్టెంటో? గివింగ్ టు ది గాడ్, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ ఎ గివింగ్ టు హెవెన్లీ. నువ్వు భూలోకంలో దేనికి ఖర్చు పెట్టినా కూడా అది భూలోకంలోనే ఉంటుంది. కానీ ఒక దేవుడి సేవ కోసం ఖర్చు పెట్టినప్పుడు, దేవుడి పని కోసం నువ్వు ఇచ్చినప్పుడు అది పరలోకంలో రాయబడుతుంటుంది. పరలోకం నుంచి నీకు బ్లెస్సింగ్ అవుతుంటుంది. అది పరలోక ధనాన్ని నువ్వు పెంచుకున్న వాడివి అవుతావు, పెంచుకున్న దానివి అవుతావు. సో పరలోకంలో ఏంటిది ధనాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకున్న వాడవి అవుతావు. సో ఇట్స్ ఎ గివింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. గివింగ్ టు ది గాడ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. మరియు కోతకాలము ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని. సో మనం కోసుకోవాల్సిన సమయంలో ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతిని. చూసారా, ఒక పట్టణం మీద వర్షం పడుతుందట, ఇంకో పట్టణం మీద వర్షం పడకపోతుందట. ఒక ఇల్లేమో ఆశీర్వదించబడుతుంది, ఒక ఇల్లేమో ఆశీర్వదించబడట్లేదు. సో ఇక్కడ చూడండి, కోతకాలం మందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని. సో నీ దగ్గర లేదు డబ్బు, కొంతే ఉన్నది, ఆ కొంతనే ఇచ్చే అంటున్నాడు దేవుడు. సో కురిపించి ఒక పట్టణం మీద కురిపించకపోతుని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయేను. సో చూసారా, కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. ఇచ్చిన వాళ్ళేమో వర్షంని కురిపిస్తున్నాను, ఇవ్వని వాళ్ళేమో ఎండిపోతున్నారు. సో అంటున్నారు, చాలామంది అనుకుంటారు నా దగ్గరనే లేదే, నేనే ఈ క్యాబ్ బిల్స్ కట్టుకోవాలి, నేనే కరెంట్ బిల్లు కట్టాలి, నేనే ఫోన్ బిల్లులు వేసుకోవాలి, నేనే ఇంటర్నెట్ ఛార్జెస్ పే చేసుకోవాలి, నాకే వస్తలేదు, నేను ఎందుకు ఇవ్వాలని చాలామందిలో మైండ్ క్వశ్చన్ ఉంటుంది. సో నా దగ్గరనే 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100నే నాకు నెలంతా గడుస్తుంది, నేను ఎందుకు ఇవ్వాలి? సో చూడండి, ఆ సమయంలోనే నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నీ 100ను 1000 చేస్తాడు, 1000ని 10,000 చేస్తాడు, 10,000ని 1,00,000 చేస్తాడు. సో అది కూడా ఇచ్చి కొన్ని రోజులు మనము దేవుణ్ణి అడగాలి. సో కొన్ని విత్తనాలు ఇమీడియట్గా మొలకెత్తుతాయి, కొన్ని విత్తనాలు లేటుగా మొలకెత్తుతాయి. కానీ ఏ విత్తనమైనా మొలకెత్తకుండా అయితే ఉండదు. ఇప్పుడు మ్యాంగోస్కి ఒక సీజన్ ఉంటుంది. అలాగే నువ్వు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క సంఘంలో విత్తిన, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్కి ఇచ్చిన ఒక సీజన్ పెడతాడు దేవుడు. ఆ సీజన్లో నువ్వు మళ్ళీ రిటర్న్గా తీసుకోగలుగుతావు. సో ఇవన్నీ గాడ్ కమాండ్మెంట్స్ ఆర్ డిఫరెంట్. సో ఆమోసు 4:8 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణముకు పోగా అచ్చట నీరు వారికి చాలకపోయినను, అయినను మీరు నా తట్టను తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. చూసారా, 2-3 పట్టణ వాళ్ళు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణముకు పోగా, అంటే లేమి వచ్చింది, అయినా కూడా దేవుడికి ఇవ్వట్లేదు. లేమిలో కూడా ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు, అయినా ఇవ్వట్లేదు. నాకే లేదు, నేను దేవుడికి ఏమి ఇవ్వాలి? సో నా తట్టు తిరిగిన వారు కారు. సో దేవుడి వైపుకు తిరగాలి. సో దేవుడు ఇచ్చిన 10 కమాండ్మెంట్స్ ఎలాగైతే పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తున్నామో, అలాగే గివింగ్ టు ది గాడ్, గివింగ్ టు ది మ్యాన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఆల్సో బ్లెస్సింగ్. ఇట్స్ పర్ఫెక్ట్గా మనము క్లియర్ చేయాలి. అందుకే ఇచ్చేటప్పుడు గులుకోవద్దు, సనుక్కోవద్దు. ఇప్పుడు మనం హాస్పిటల్ ఫీజు కట్టేటప్పుడు సనుక్కుంటామా? అది మన ప్రాణం. అది పిల్లలకు కట్టడం, అమ్మో ఇప్పుడు నేను చదివిస్తే వాడికి భవిష్యత్తు బాగుంటుంది, లాక్స్ అయినా ఖర్చు పెడతాము. లేకపోతే ఇంకేదైనా చేయడానికి మనం వెనుక ముందాడము, కానీ దేవుడికి ఇవ్వడానికి వెనుక ముందాడతాము. సో అలా ఎప్పుడు వెనుక ముందాడకండి. తర్వాత మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం చేసుకుంటాడనేది మనకు సంబంధం. నువ్వు ఇచ్చేది దేవుడు చూస్తాడు. తర్వాత మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలా ఖర్చు పెడతాడనేది అది దేవుడు చూసుకుంటాడు. అది సో ఇచ్చిన తర్వాత నువ్వు మర్చిపో, ఇచ్చిన తర్వాత 10 మందికి షేర్ చేయకు, రహస్యంగా ఉంచు. అందుకే నీ కుడి చేతితో చేసిన ధర్మము ఎడమ చేతికి కూడా తెలియకని అంటాడు దేవుడు. సో నీ ఆఫరింగ్ కూడా సీక్రెట్గా పెట్టే, సీక్రెట్గా నువ్వు పంట కోసుకుంటావు. సో దీస్ ఆల్ ఆర్ వెరీ పవర్ఫుల్ టీచింగ్స్. సో చాలామంది కూడా ఆపివేస్తున్నారు, ఇది లేదని. ఎందుకంటే ఒక విశ్వాసి పేదరికంలోకి వెళ్ళడము అపవాది చిత్తము, దేవుడి చిత్తము కాదు. ఒక సంఘాలు పేదరికంలోకి వెళ్ళడము అపవాది చిత్తము, దేవుడి చిత్తము కాదు. ప్రాస్పరిటీ ఇస్ ద గాడ్స్ బ్లెస్సింగ్, గాడ్స్ విల్.
ఒక అపవాది అయినా ఒక విశ్వాసి అయినా, ఒక దైవజనుడైన ప్రాస్పరిటీ, ఒక సంఘమైనా, ఒక చర్చ్ అయినా ప్రాస్పరిటీలో ఎదగాలి. అది దేవుడి చిత్తము. పేదరికంలో ఉండడం దేవుడి చిత్తము కాదు, సంఘము కూడా. సో అందుకే మనల్ని ఇవ్వకుండా ఆపివేస్తుంటా అంటాడు. సో ఎవరైతే మీ హృదయం ఉందో వాటిని తీసివేయండి, దేవుడి వైపుకు తీరకండి. సో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే భయభక్తులు ఉన్నవాళ్ళు, దేవుడు అంటే ప్రేమించే వాళ్ళు. దేవుడిని ఎంత ప్రేమిస్తావో నువ్వు అంత ప్రేమతో ఇస్తావు. ఎంత ఇచ్చినా కూడా తక్కువే నా దేవుడికి, ఇది నాకు ఇవ్వడంలో ధన్యత అనేది ఉంటుంది. అదే దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదంటే నువ్వు ఇవ్వడం మానేస్తావు. నువ్వు ఇవ్వడం మానేస్తున్నావు అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదు. నువ్వు దేవుణ్ణి కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు. ఎవరైతే దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఇవ్వరు. సో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ధనాన్ని లెక్క చేయరు, దేవునికి ఇస్తారు. దేవుడు సేవకి ఇవ్వడంలో ధన్యతని ఇచ్చేస్తారు. సో ఇలా చూద్దాం ఇంకా. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను, కాటు చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. సో నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో, ఈ వృధా ఖర్చులు అంటారు చూసారా, అంటే గొంగలి పురుగులు వచ్చి, అంటే మనము హాస్పిటల్కి వృధా ఖర్చులు కాకుండా, లేకపోతే ఫ్రిడ్జ్ రిపేర్ అని, వాషింగ్ మిషన్ రిపేర్ అని, లేకపోతే ఏసీ రిపేర్ అని వృధా ఖర్చులు అవుతుంటాయి, లేకపోతే అన్వాంటెడ్ ఖర్చులు అవుతుంటాయి. అలా కాకుండా నేను గద్దించి వేస్తాను. సో దేవుడికి ఇచ్చినప్పుడు ఇలాంటి అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ కాకుండా దేవుడు ఆపివేస్తాడు. సో ఒలివ చెట్లను తినివేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. సో ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్న నష్టాలు అవన్నీ కూడా. సో విల్ కంటిన్యూ టుమారో 37. Lord Jesus, thank you so much for powerful teaching giving to the churches, my Lord. అయ్యా ప్రభువ, దైవ సేవకులకు, దేవుడికి, అయ్యా సంఘాలకు ఇవ్వగలిసిన ఆ దశమ భాగాల గురించి, కానుకల గురించి మీరు ఇచ్చారు తండ్రి. అయ్యా ఇప్పటి నుంచి మేము తెలిసి కానీ తెలియక కానీ నా తప్పులు దోషాలు చేసి ఉంటే క్షమించండి. ఇవ్వడంలో మాకు ఇచ్చే హృదయాన్ని దయచేయండి, ఇచ్చే ధనాన్ని దయచేయండి, ఇచ్చే మారు మనసుని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇప్పటి నుంచి మేము కృతజ్ఞత ఇవ్వగలిగే శక్తిని దయచేయండి ఆయన. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్, అలాగే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్, తైత్, ఇవన్నీ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలను దయచేయమని, మా అందరికీ ఆ మనస్సుని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.